దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి జీడిపిని ఉదాహరణగా చూపిస్తుంటారు. ఆర్థిక వృద్ధి దేశ అభివృద్ధి అని భావిస్తారు. కానీ మానవాభివృద్ధి సూచి, హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటివి ఆ అభిప్రాయాన్ని తోసిరాజంటున్నాయి. అసలు సంపదకి, సంతోషానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ సూచి ప్రకారం మనుగడకు సంపద అవసరమే, కానీ ఉత్పాదకతకు మూలం మాత్రం సంతోషమేనని అర్థమవుతుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలవడానికి కారణం కేవలం వారి ఆదాయం కాదు, అక్కడున్న బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ, పరస్పర నమ్మకం, అతి తక్కువ ఆదాయ అసమానతలు. 2025లో 147 దేశాల డేటాను విశ్లేషించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. దేశం అభివృద్ధి చెందితే ప్రజలు సంతోషించడం కాదు, ప్రజలు సంతోషంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటారు, ఉత్పాదకత బాగుంటుంది, నేరాల రేటు తగ్గుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. ఫిన్లాండ్ వరుసగా 9వసారి సంతోష సూచీలో మొదటి స్థానంలో నిలిచింది. ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 23, బ్రిటన్ 29 మొదటి 20లో లేవు. సంపద ఉన్న సంతోషం ఉంటుందని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. 147 దేశాల్లో భారత్ 116 స్థానంలో ఉంది. వైరుధ్యం ఏంటంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నప్పటికీ చాలా చిన్న దేశాల కన్నా సంతోషంలో మనం వెనుకబడి ఉన్నాం. ఆదాయ అసమానతలు, నిరుద్యోగ భయం, పట్టణాల ఒంటరితనం లాంటివన్నీ దీనికి కారణాలు. మొదటి స్థానాల్లో ఉన్న దేశాల బలాలను పరిశీలిస్తే పటిష్టమైన సంక్షేమ వ్యవస్థే, తక్కువ అవినీతి, సామాజిక సమానత్వం, ఉద్యోగ వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం, అధిక ఆదాయం, సమర్థవంతమైన ప్రజాసేవలు ప్రధానంగా కనిపిస్తాయి. అక్కడ సోషల్ మీడియాను రోజు గంటలోపే వాడుతున్నారు. ఇతర దేశాల్లో సామాజిక మాధ్యమాల అతి వినియోగం మానసిక ఒత్తిడి పెంచుతోంది. ఇక సోషల్ సపోర్ట్ విభాగంలో మన 120 స్థానంలో ఉన్నాం. సామాజిక అనుబంధాలలోని బోలుతనానికి నిదర్శనం. ప్రజల సంతోషాన్ని పెంచడంలో విద్య, ఆరోగ్య వ్యవస్థలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉచిత, నాణ్యమైన విద్య కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సామాజిక అసమానతలు తగ్గుతాయి. అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు జీవన భద్రతను పెంచుతాయి. అసమానతలు తగ్గితే సామాజిక భద్రతా భావం పెరిగి జీవన నాణ్యత పెరుగుతుంది. పాలనాపరంగా ప్రజలకు సేవలు ఎంత వేగంగా, పారదర్శకంగా అందుతున్నా అన్నది ముఖ్యమే. దేశాభివృద్ధిని గణించేటప్పుడు జీడిపి కన్నా జీవ నాణ్యత ప్రాధాన్యమివ్వాలి. సంపద ఒక సాధన మాత్రమే, సంతోషమే పరమావధి. సంపద దేశానికి బలాన్నిస్తే, సంతోషం జీవాన్నిస్తుంది.